హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే, మేమైతే హాట్ ఎయిర్ బెలూన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇది ఎప్పుడు చేయొచ్చు ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇదేంటంటే స్టార్టింగ్ వీడియో. ఈ హాట్ ఎయిర్ బెలూను మ్యాక్సిమం ఏంటంటే సన్‌రైజ్ టైంలోనే మనకి అన్ని బెలూన్స్ అనేవి రైజ్ అవుతాయన్నమాట. ఈ బెలూన్‌ని చూసారా, ఇట్లా ఎయిర్‌తో ఫిల్ చేస్తారు. తర్వాత ఫైర్‌తో ఫిల్ చేస్తారనమాట ఈ బెలూన్ మొత్తము. ఇట్లా స్టార్ట్ చేసి అలా ఆ ఎయిర్ ఫిల్ చేస్తూ ఉంటే బెలూన్ ఇట్లా రైజ్ అవుతూ ఉంటదనమాట. వన్స్ అది ఎయిర్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత బెలూన్‌ని స్టాండింగ్ పొజిషన్‌లో పెడతారు. ఆ స్టాండింగ్ పొజిషన్ వీడియో కూడా నేను ఇందులో అటాచ్ చేశాను. సో దట్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అండ్ చూడండి, ఇగో ఇట్లా ఇట్లా నిలబెడతారనమాట. ఆ కింద డెక్ ఏదైతే ఉందో ఆ డెక్‌లో మనల్ని నిలబెడతారు. ఒక్కొక్క డెక్‌లో 20-25 పీపుల్ అయితే ఉంటారనమాట. అండ్ దీనికి చాలా కండిషన్స్ అయితే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ ప్రాపర్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు ఆహ్, ఆహ్, అథారిటీ గవర్నమెంట్ అథారిటీకి మెన్షన్ చేయాలంట. ఈరోజు మేము హాట్ ఎయిర్ బెలూన్ రైజ్ చేస్తున్నాము అని. అండ్ వీళ్ళు విండ్ కండిషన్స్‌ని కూడా చెక్ చేసుకోవాలంట. విండ్స్ ఎట్లా ఉన్నాయి, హార్ష్‌గా ఉన్నాయా, లైట్‌గా ఉన్నాయా, అవన్నీ. మాకు ఇవన్నీ ఎట్లా తెలుసు అనంటే, మేము దీనికోసము స్పెసిఫిక్‌గా 2 డేస్ కేటాయించాము. ఎందుకంటే ఒకరోజు క్లైమేట్ బాలేకపోయినా ఇంకో రోజైనా మేము చేయొచ్చు అని చెప్పి. సో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగిందనమాట. ఫస్ట్ డే క్లైమేట్ బాలేక బెలూన్స్ అయితే రైజ్ అవ్వలేదు. సెకండ్ డే బెలూన్స్ అయితే రైజ్ అయినాయి. వీఆర్ సో లక్కీ ఫర్ దట్, బికాజ్ సెకండ్ డే కూడా మేము అదే సిచ్యుయేషన్ ఫేస్ చేసి ఉంటే వీ మైట్ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ వీళ్ళు ఏంటంటే ఈ బెలూన్స్ రైజ్ చేసేటప్పుడు ఫ్లైట్స్ కూడా వీళ్ళు రైజ్ చేసే హైట్లో ఫ్లైట్స్ వెళ్ళకూడదంట. సో అందుకే వీళ్ళు ఇవన్నీ ప్రాపర్గా ప్రీ ప్లాన్ చేసుకొని ఈ బెలూన్స్ని అయితే రైజ్ చేస్తారనమాట. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్తా. ఇది మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ శ్రీధర్‌కి చాలా భయం హైట్స్ అంటే. నాకు హైట్స్ అంటే అంత భయం లేదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని. శ్రీధర్ కొంచెం భయపడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళిచ్చిన సెక్యూరిటీ అండ్ అందులో అందరూ చాలా సెక్యూర్డ్‌గా ఉన్నారు. అండ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కూడా అనమాట. ఇలా ఉంటే ఇలా చేయాలి అని. వాళ్ళకి కూడా ఏంటంటే కెప్టెన్ ఫ్లై చేస్తూ ఉంటాడు. కెప్టెన్ పక్కన ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారనమాట. వాళ్ళేంటంటే వాకీ టాకీలో కంటిన్యూయస్‌గా కాంటాక్ట్‌లో ఉన్నారనమాట గ్రౌండ్ పీపుల్‌తో. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే వాళ్ళెళ్ళే డైరెక్షన్ కరెక్ట్ ఉందా లేదా అని కింద నుంచి చెకింగ్ చేస్తున్నారు. అండ్ పైలట్ కూడా కేర్‌ఫుల్‌గా చెక్ చేస్తూ ఉన్నారనమాట. అసలు ఈ వ్యూ చూడండి ఎంత మెస్మరైజింగ్‌గా ఉంది అనంటే అసలు మాటల్లో చెప్పలేము. ఒక పక్కన సన్‌రైజ్, ఇంకో పక్కన కలర్‌ఫుల్ బెలూన్స్ అన్నీ ఇలా వెళ్తూ ఉంటే అసలు నిజంగా చెప్తున్నాను, చాలా అనిపిచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గూడా ఏమైనా ఆప్షన్ ఉంటే ట్రై దిస్ హాట్ ఎయిర్ బెలూన్. ఇట్స్ అ మస్ట్ ట్రై వన్. ఐ విల్ హైలీ రికమెండ్ దిస్. చూసారా, సన్‌రైజ్ అవుతూ ఉందనమాట మేము రైజ్ అయిన టైంకి. అన్ని బెలూన్స్ మ్యాక్సిమం అదే టైంకి రైజ్ అవుతున్నాయి. జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్ గ్యాప్‌లోనే. కానీ ఎవ్రీ బెలూన్ విల్ రైజ్ ఇన్ సన్‌రైజ్ టైమ్ అంట. సో ఆల్మోస్ట్ 150 బెలూన్స్ అయితే రైజ్ అయినాయి అనమాట మేము వెళ్ళిన రోజు. మ్యాక్సిమం అంతే రైజ్ అవుతాయంట. కానీ ఈ కాస్ట్ కూడా ఏంటంటే సీజన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటది. మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు 450 యూరోస్ అయిందనమాట ఇద్దరికి కలిపి. ఎందుకంటే మేము అది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి. కానీ మేము గనుక సేమ్ డే బుకింగ్ చేసుకొనుంటే మాకు డబుల్ కాస్ట్ అయ్యేది. ఎందుకంటే ప్రీవియస్ డే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఫ్లైట్స్ అంటే హాట్ ఎయిర్ బెలూన్ క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ డేకి ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయంట. సో బెటర్ మనం ప్రీ బుకింగ్ చేసుకుంటేనే. అండ్ ఒకవేళ మీరు గనక ముందే బుకింగ్ చేసుకోలేకపోతే ఆ రోజు ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటది అని చెప్పారు. అండ్ మేము బుక్ చేసుకున్న సర్వీస్ ఎట్లా అంటే హోటల్ పికప్, డ్రాప్.
వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని మనల్ని బెలూన్ ఏరియాకి తీసుకెళ్ళి ఫ్లై అయిపోయిన తర్వాత మనల్ని ఇదంతా అయిపోయిన తర్వాత మనల్ని హోటల్లో డ్రాప్ చేసేస్తారనమాట. ఈ ఫ్లయింగ్ టైం అనేది 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా ఉంటుంది. అసలు ఎంత పైకి తీసుకెళ్లారు అండ్ ఆ వ్యాలీస్ దగ్గర నుంచి ఇలా వ్యాలీ నుంచి పాస్ అవుతూ చాలా అయితే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రము. మాకెట్లా అంటే సన్‌రైజ్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేయడం ఒకలాగా ఉంది. అండ్ ఈ కలర్‌ఫుల్ బెలూన్స్, ఈ బెలూన్స్ అన్నీ ఒకటి, ఒకటి, ఒకటి ఇట్లా ఫ్లై అవుతూ ఉంటూ అండ్ కింద గూడా వాళ్ళు చేసుకునే సెటప్ ఇదంతా లైవ్‌లో చూసిన తర్వాత చాలా అనిపించింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో బెలూన్స్ అన్నీ పాస్ అవుతూ. అండ్ ఈ సన్‌ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు కెమెరా బ్లర్ అయిపోతూ ఉంది. కానీ లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా చాలా బావుందనే చెప్తా నేను. అండ్ ఇంకా ఏంటంటే ఇలా మీకు హైట్స్ అంటే భయమున్నా కానీ ఇది అంత భయమేమెయ్యదు. చాలా సెక్యూర్డ్‌గానే ఉంటది. అండ్ ఏంటంటే బాగా పైకెళ్ళినప్పుడు మీరు కిందకి చూడకుండా జస్ట్ వ్యూని ఎంజాయ్ చేస్తే యూ కెన్ మేనేజ్ ఇట్. ఎందుకంటే శ్రీధర్‌కి హైట్స్ అంటే బేసికలీ చాలా భయం కాబట్టి నేను ఇలా చెప్తున్నా అనమాట. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. చూసారా అసలు ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫికల్‌గా డిజైన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ లాగా ఉంది కదా మనకి చూడడానికి. నాకైతే అట్లానే అనిపిస్తుంది పర్సనల్‌గా. కానీ ఇది లైవ్‌లో చూస్తే మాత్రం అబ్బబ్బబ్బా! ఏమన్నా ఎక్స్‌పీరియన్సా! ఇంకా ఏంటంటే మనము ఇట్లాగా వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ క్యాప్చర్ చేసుకోలేకపోతే మనకి ఫ్లైట్ అంటే లైక్ హాట్ ఎయిర్ బెలూన్‌లో కూడా వాళ్ళు వీడియోస్ అండ్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తారు. మనకి 360 డిగ్రీస్ వ్యూలో. మనము కావాలంటే అవి కూడా ఈ ఫ్లయింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ చెప్పి మీకు కావాలంటే అవి డ్రైవ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడము అట్లా చేస్తారు. అలా అయినా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మేము వీడియోస్, ఫోటోస్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఈ వ్యూని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ అన్న వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉంటది. అందుకే చెప్తున్నాను. అండ్ ఈ అంటే లైక్ హైట్‌కి తీసుకెళ్లడమే కాదు, ఈ వ్యాలీస్ పక్క నుంచి ఇలా బెలూన్స్ పాస్ చేసుకుంటూ తీసుకెళ్తారనమాట. మనల్ని వ్యాలీస్‌కి చాలా దగ్గరగా తీసుకెళ్తూ ఉంటారు. సో దట్ వీ కెన్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఆల్సో. హైట్సే కాదు గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఇవి పాస్ అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా మీరు చాలా బెలూన్స్ ఎళ్తున్నాయి. ఇప్పుడు మా బెలూన్ ఎళ్తుందనమాట వ్యాలీ పక్క నుంచి ఇలా. కానీ ఇది మాత్రం చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్కడ అంటే కెపడోషియాలో ఎక్స్పీరియన్స్ చేశాము మేము. ఇవి ఇంకొన్ని ప్లేసెస్‌లో కూడా ఉంది అని విన్నాను. బట్ ఏంటంటే ఇది కెపడోషియాలో చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇదైతే రెడ్ వ్యాలీ. ఈ రెడ్ వ్యాలీ చూసారా? అంటే కెపడోషియా మొత్తము వ్యాలీసే ఎక్కువ ఉన్నాయి. స్టోన్స్ వ్యాలీస్. సో ఇక ఆ వ్యాలీస్ త్రూనే వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ ఈ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి డేలో వన్స్ సన్‌రైజ్ టైం అప్పుడే అన్నీ రైజ్ అవుతాయంట. అంటే లైక్ మనకి టైమ్ స్లాట్స్ 1 అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత అట్లా ఏమి ఉండవు. జస్ట్ డేలో వన్సే రైజ్ అవుతాయి. దట్ టూ సన్‌రైజ్ టైంలోనే రైజ్ అవుతాయంట. ఈ ప్లేస్‌లో అయితే మేము వెళ్ళిన ప్లేస్‌లో స్పెసిఫిక్‌గా. చూసారా ఎంత బాగుంది! ఒక పక్కన సన్ను, ఇంకో పక్కన అన్నీ బెలూన్స్ అన్నీ రైజ్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఇది మస్ట్ ట్రై అబ్బా! నేనైతే ఫస్ట్ నుంచి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఇది ట్రై చేయడానికి. శ్రీధర్ కూడా అదే అంటున్నాడనమాట. మనం ఇది గనక ట్రై చేయకపోయుంటే వి మైట్ హ్యావ్ మిస్డ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అని. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అనే చెప్తాను మా లైఫ్‌లో. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ అడ్వెంచర్. దట్ టూ చాలా మెస్మరైజింగ్ అడ్వెంచర్ కాబట్టి ఇద్దరము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల. ఎందుకంటే మనకు కూడా మనం ఫ్లైట్‌లో నుంచి చూస్తాము కాదని అనట్లేదు. కాకపోతే ఫ్లైట్‌లో నుంచి వ్యూ ఇంత బాగా ఎంజాయ్ చేయలేము. క్లౌడ్స్ అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి కదా! కానీ ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఫ్లైట్‌లో ఉంటే మనకి మిర్రర్స్ అంతా కవర్ అయిపోయి ఉంటది. కానీ ఇక్కడ మనము బయట చేతులు పెట్టి ఫీల్ అవ్వచ్చు. ఆ క్లౌడ్స్‌ని ఫీల్ అవ్వచ్చు. అలాగే వ్యూని క్లియర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ డెక్ ఏంటంటే కింద మీకు ఇట్లా కనిపిస్తుంది కదా బెలూన్ కింద ఒక్కొక్క డెక్‌లో 20-25 మెంబర్స్‌ని ఎక్కిస్తారంట వాళ్ళు.
సో అదనమాట. దిస్ ఇస్ ఆర్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు కూడా వీలైనా ఆర్ ఎల్స్ మీకేమైనా ఆప్షన్ ఉంది, మీరు ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇది కనుక ఉంటే మస్ట్ ట్రై అన్నమాట. ఈ సన్‌రైజ్ మాత్రం చాలా అనిపిస్తుంది. అంటే లైక్ వీళ్ళ వీళ్ళ థాట్ ప్రాసెస్ చూడండి. సన్‌రైజ్ విత్ ఈ బెలూన్ రైడ్ ఎక్స్ట్రార్డినరీ కదా! మనము బెలూన్ స్టార్ట్ అయినప్పుడు రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతది సన్ అనేది. మనం బెలూన్ ఫినిష్ అయ్యేలోపు మొత్తం కంప్లీట్ సన్‌రైజ్ అవుతదనమాట. సో, వీ కెన్ ఫీల్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్. చాలా బావుంది. నాకైతే ఇట్లా వీడియో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అనంటే, ఆహ్, ఇది ఒక సినిమాటిక్ గ్రాఫికల్ డిజైన్డ్ బ్యాక్‌గ్రౌండ్ లాగే అనిపిస్తుంది. ఆహ్, కానీ యాహ్! ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతది. నేనెంత ఎక్స్‌ప్రెస్ చేసినా గానీ. అండ్ ఈ బెలూన్ కూడా ఇప్పుడు డెక్‌లో ఉన్న వాళ్ళందరూ కవర్ అవ్వాలి. ఆ వ్యూ అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి ఆ డెక్‌ని 360 డిగ్రీస్‌లో తిరుగుతదనమాట. ఇప్పుడు ఒక ప్లేస్‌లో ఆగినప్పుడు ఆర్ ఎల్స్ ఒక ప్లేస్‌లో కొంచెం సేపు ఆ బెలూన్‌ని వెయిట్ చేపించినప్పుడు 360 డిగ్రీస్ తిప్పుతున్నారనమాట. సో దట్ ఎవ్రీబడీ కెన్ ఎంజాయ్ ద సేమ్ వ్యూ అని నాకు చాలా అనిపించింది అది కూడా. అండ్ ఇప్పుడు ల్యాండింగ్ అనమాట. ఇప్పుడు మా ల్యాండింగ్ పొజిషన్ చూడండి. మా డెక్ ల్యాండ్ అయిపోతదనమాట ఇగ సర్ఫేస్ మీద. అంతే. 1 అవర్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. అండ్ ఈ ఫ్లైట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆహ్, మనం ఇట్లా ఫ్లై చేసినట్టు. అండ్ ఇది కూడా మనకు ఒక మెమరీ లాగా ఉంటది కాబట్టి ఇది కూడా క్యాప్చర్ చేశాను. నౌ సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు పైలట్ షాంపైన్ అయితే పొంగిస్తారు. Are we ready? Okay, enjoy the fly. Yes. Do you want a morning shower? No. Little shower. Okay, ready? Yes. Ready? Yes. Okay, 3, 2, 1. Az ısıtmışsın tam şey oldu. Devamı mı? Derece 23 aldı. Thank you. Shri, how do you feel? How do you feel? How is your experience? Show your certificate. Oh, nice. సో మా ఎక్స్పీరియన్స్ అయితే అది. అండ్ ఫైనల్గా ఆ షాంపెయిన్ పార్టీ అయిపోయిన తర్వాత శ్రీధర్ని కొంచెం మాట్లాడమంటే సిగ్గుపడుతూ ఉన్నాడు. అంతే, హీ షై టు కెమెరా. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసేసాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఆప్షన్ ఉంటే ట్రై చేయండి. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Please stay in touch with us. Thank you for watching till the end.